2003, 2004, 2005లో కొన్ని గ్రామాలలో ఆమె వెళ్ళినప్పుడు అక్కడి ఇళ్లల్లో తాళాలు వేసి ఉన్న పరిస్థితిని చూసి ఏంటిది ఇక్కడ మహిళలు లేరు, ఇక్కడ వృద్ధులు లేరు, ఎందుకు ఇళ్లకు తాళం ఉన్నాయని చెప్పి ప్రశ్నిస్తే కూలీలకు పోతూ ఉన్నారు, వలసకు పోతూ ఉన్నారని చెప్తే అరే వేరే రాష్ట్రాలకు వలస పోవడం ఏంటిది, ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందని చెప్పి ఆ రోజు ఆమె మదిలో మెదిలిన ఒక బృహత్తమైన కార్యక్రమమే పనికి ఆహార పథకం. దానిని మళ్ళీ 2005లో అనంతపూర్ జిల్లాలో దీనిని ప్రారంభించడం జరిగింది. ఆ రోజు తెలుగు ప్రజలందరూ కూడా, తెలుగు ప్రజలతో పాటు భారతదేశంలోని ప్రతి గ్రామంలో ఎవరైతే బీద వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఈ ప్రోగ్రామ్ను, ఈ కార్యక్రమాన్ని చాలా అభినందిస్తూ కాంగ్రెస్ పార్టీ ఒక మంచి కార్యక్రమం తీసుకున్నది, ప్రజలకు మేలు జరిగే కార్యక్రమం తీసుకున్నది. దీనివల్ల పని దినాలతో పాటు పని జరిగిన వెంటనే వేతనాలు వచ్చేటి. ఇలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని ఇలా తూట్లు పొడిచి బీజేపీ ప్రభుత్వం మహాత్మా గాంధీ పేరును తొలగించినామని చెప్పి సునకానందం పొందుతూ ఉంది. ఎవరైతే గాంధీ గారిని చంపిందో, గాడ్సే గారు ఆ రోజు చంపి మొదటిసారి హత్య చేస్తే ఇవాళ పేరును తీసి రెండోసారి గాంధీ గారిని హత్య చేయడం జరిగింది. ఇది నిజంగా కూడా స్వాతంత్రాన్ని హర్షించే ప్రతి ఒక్కరం కూడా దీన్ని వ్యతిరేకించాల్సిన సమయం ఉన్నది. మరి ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం ఇవాళ ఎవరైతే బీజేపీ ప్రభుత్వానికి అంటగాగుతూ ఉన్నారో వాళ్లకు మేలు చేకూరే విధంగా ఇవాళ ఈ చట్టాన్ని తీసుకొని రావడం జరిగింది. గ్రామాలలో ఇంతకుముందు గ్రామ పంచాయతీలలో కూర్చొని ఆ గ్రామానికి ఏ పని అయితే అవసరమో ఆ పనికి వాళ్ళు తీర్మానం చేసుకొని పనిని చేసేవాళ్ళు. ఆనాడు పని దినాలు 100 దినాలు ఉండే. ఇవాళ దాన్ని 120కి పెంచి 70 మాత్రమే మేమిస్తాం, 75 మేమిస్తాం, 50 మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని చెప్తా ఉంది. ఇవాళ రాష్ట్రాల ప్రభుత్వాల పనితీరు, రాష్ట్ర ప్రభుత్వాల మీద ఎన్నో అవసరాల నిత్య వాళ్ళకే ఇవాళ డబ్బులు చేరుకోలేని పరిస్థితిలో ఉంటే ఇవాళ దానిని కూడా వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం మీద నెట్టడం నిజంగా కూడా దుర్మార్గమైన చర్య. ఆనాడు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం 100 పని దినాలకు 100% ఆనాటి కేంద్ర ప్రభుత్వమే చెల్లించేది. రాష్ట్రాలకు సంబంధం లేకుండా డబ్బులు కలెక్టర్ ఆఫీసులో జమ అయి దాని ద్వారా ప్రజలకు చేరుకునేవి. కానీ ఇవాళ పని దినాలు పెంచినామని చెప్తూనే ఇలా ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ 75 రోజులలో కూడా 60 రోజులు మాత్రమే పని దినాలు. దానికి కూడా మనం ఎప్పుడు తీర్మానం చేస్తే అప్పుడు పని దినాలు కావు. వాళ్ళు నిర్ణయించినప్పుడే పని దినాలుగా ఇలా జీవం తీసుకురావడం జరిగింది. నిజంగా కూడా ఈ గ్రామాలలో పనిచేసే వాళ్ళు ఎస్సీలు, బీసీలు, మైనారిటీలు వీళ్ళు మాత్రమే దీంట్లో పనిచేస్తారు. ఎస్టీలు, మిగతా వర్గాలు దీన్ని పనిచేయవు. అంటే బీజేపీ ప్రభుత్వం ఏ రోజు కూడా ఈ 4 కులాలను వాళ్ళు పట్టించుకున్న పాపాన పోలేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఒకటే ఆలోచన చేసింది, మనం ఏమైతే చట్టం తీసుకొచ్చినామో ఆ చట్టానికి అనుగుణంగా గ్రామాలలో మేలు జరగాలి, గ్రామ స్వరాజ్యం రావాలి, అక్కడ ఉన్న సర్పంచులు, అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు నిర్ణయం తీసుకొని ప్రజలకు మేలు చేకూరే విధంగా పనులు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం. వాళ్ళు ఇలా ఈ చట్టాన్ని తీసేస్తామని చెప్పి సంతోషపడుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలుగు రాష్ట్రాలలో ఏదైతే ఈ కార్యక్రమానికి రూపకల్పన జరిగిందో దానికి అనుగుణంగా ఈ నెల 20వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ప్రతి గ్రామాన నిరసన కార్యక్రమాలు చేపడతాం. అక్కడ గ్రామ సభలు పెడతాం. ఆ గ్రామ సభలలో తీర్మానం చేస్తాం, గ్రామం మాది, పని దినాలు మాది, ప్రభుత్వం మాది, వేతనం మాది. ఇది మా నినాదానం. గ్రామం మాది, పని నిర్ణయించేది మేమే, పని డబ్బులు తీసుకునేది మేమే. దీనికి ఈ నిర్ణయాన్ని వెంటనే కేంద్ర ప్రభుత్వం వెనుకకు తీసుకోవాలని చెప్పి ఇలా ప్రజా ఉద్యమం ద్వారా రేవంత్ రెడ్డి గారు మరియు మహేష్ కుమార్ గౌడ్ గారు, మీనాక్షి నటరాజన్ గారి నిర్ణయం మేరకు ఇవాళ గ్రామాన 20వ తారీఖు నుంచి తీర్మానాలకు, నిరసనలకు ఇలా మేము పూనుకుంటున్నాం. గతంలో రైతులకు వ్యతిరేకంగా ఇచ్చిన నల్ల చట్టాలను బేషరతుగా తొలగించి నరేంద్ర మోడీ రైతులకు ఏ విధంగా క్షమాపణ చెప్పిండో భారతదేశ 80% ప్రజలకు ఈ చట్టం మళ్ళీ తిరిగి వెనుకకు తీసుకోవాలని చెప్పి వెనుకకు తీసుకోవడమే కాకుండా అణగారిన వర్గాలకు పని కల్పించిన ప్రభుత్వానికి దాంట్లో ఉన్న మహాత్మా గాంధీ పేర్లు కంటిన్యూషన్ చేసుకుంటూ
ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఈ నెల 20 నుంచి మా మండలాధ్యక్షులు పాల్గొన్నారు, అలాగనే మా కార్పొరేటర్ పాల్గొన్నారు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. మేమందరం కాంగ్రెస్ పార్టీకి అనుగుణంగా ప్రతి గ్రామంలో గ్రామ సభలు ఏర్పాటు చేస్తాం, నిరసన కార్యక్రమం తెలుపుతాం. 20వ తారీఖు నుంచి ప్రతి గ్రామాన తీర్మానం చేసి ఈ తీర్మాన ప్రతులను మా రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ద్వారా, ముఖ్యమంత్రి ద్వారా, ఇన్ఛార్జి ద్వారా గవర్నర్కు పంపించడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఇలా సమావేశం ఏర్పాటు చేసినాం.